జగన్మోహన్ రెడ్డి మీద టీడీపీ రాళ్ళదాడి చేసిందని చెప్పి లేదండి, ఆయన అంత యాక్టింగ్ చేస్తారు. అది ఎవరైనా కరెక్ట్గా రాయి కొడితే కరెక్ట్గా ఇక్కడే వచ్చి పడుతుందా అండి? మీరు అర్థం చేసుకోవాలి. కరెక్ట్గా ఇక్కడే వచ్చి పడుతుందా? అంత పైనలో రాయి ఇసిరేసినా కూడా ఆ మనిషికే పై కొడుతుందని ఏమన్నా తెలుసా? ఆ రాయి పై కొట్టింది కూడా ఎవరో ఈ క్యాటర్ పిల్లర్ లా ఉంటుంది చూసారా, దాన్ని తీసుకొని కొట్టారు అనేది ఒకటి. ఎందుకు ఆ టైంలో లైట్లు ఆఫ్ చేశారు మీరు? మీదే కదా గవర్నమెంట్ ఇప్పుడు నడిపిస్తున్నారు కదా, ఎందుకు లైట్లు ఆపారు? అలాగే కరెక్ట్గా వెళ్ళి ఇక్కడే పడితే దానికి ఎందుకంటే వెళ్ళి స్ట్రక్చర్ మీద పడుకుంది, ఏదో పెద్ద ఆపరేషన్ జరిగినట్లు దానికి ఒక జస్ట్ స్మాల్ బ్యాండేజ్ వేసుకుంటే, ఇంకోటి అదేదో బస్సులో కూర్చొని ఫోటోలు కూడా కరెక్ట్గా దాని మీదనే ఫోటోలు తీసి, అదంతా కూడా యాక్టింగే కదండి. ఆ ఫోటోలు తీసేది ఎందుకు? నీకు దెబ్బ తగిలితే ఒక చిన్న డాక్టర్ వచ్చి దానికి ఒక స్టిక్కర్ వేయడానికి నువ్వు పోయి ఒక స్ట్రక్చర్ మీద పడుకుంది. ఇవన్నీ కూడా డ్రామా, కోడి కత్తి డ్రామా అయిపోయింది. అప్పుడు ఆ సింపతి వాళ్ళు చిన్న ఆయనని చంపామని అదొక గొడ్డలి డ్రామా నడిపారు. సో రాయి సిరేసారని ఇది ఒక డ్రామా స్టార్ట్ చేశారు. ప్రతి టైం ఏదో ఒక డ్రామాతో వస్తున్నారు, ప్రతి సింపతి వస్తుంది అనుకుంటున్నారు. జనాలు కోపంలో ఉన్నారు, మీరు అర్థం చేసుకోండి. జనాలు ఎప్పుడెప్పుడు ఓట్లేసి మిమ్మల్ని తరిమేద్దామని చూస్తున్నారు. మీకు అర్థమైపోయింది ఇంకా మీరు ఓడిపోతున్నారని. రాష్ట్రం తిరిగేటప్పటికల్లా అర్థమైపోయింది మీకు ఓడిపోతున్నారని. అందుకే ఈ డ్రామా స్టార్ట్ చేశారు ఇప్పుడు. జగన్మోహన్ రెడ్డి మీద టీడీపీ రాళ్ళదాడి చేసిందని చెప్పి లేదండి, ఆయన అంత యాక్టింగ్ చేస్తారు. అది ఎవరైనా కరెక్ట్గా రాయి కొడితే కరెక్ట్గా ఇక్కడే వచ్చి పడుతుందా అండి? మీరు అర్థం చేసుకోవాలి. కరెక్ట్గా ఇక్కడే వచ్చి పడుతుందా? అంత పైనలో రాయి ఇసిరేసినా కూడా ఆ మనిషికే పై కొడుతుందని ఏమన్నా తెలుసా? ఆ రాయి పై కొట్టింది కూడా ఎవరో ఈ క్యాటర్ పిల్లర్ లా ఉంటుంది చూసారా, దాన్ని తీసుకొని కొట్టారు అనేది ఒకటి. ఎందుకు ఆ టైంలో లైట్లు ఆఫ్ చేశారు మీరు? మీదే కదా గవర్నమెంట్ ఇప్పుడు నడిపిస్తున్నారు కదా, ఎందుకు లైట్లు ఆపారు? అలాగే కరెక్ట్గా వెళ్ళి ఇక్కడే పడితే దానికి ఎందుకంటే వెళ్ళి స్ట్రక్చర్ మీద పడుకుంది, ఏదో పెద్ద ఆపరేషన్ జరిగినట్లు దానికి ఒక జస్ట్ స్మాల్ బ్యాండేజ్ వేసుకుంటే, ఇంకోటి అదేదో బస్సులో కూర్చొని ఫోటోలు కూడా కరెక్ట్గా దాని మీదనే ఫోటోలు తీసి, అదంతా కూడా యాక్టింగే కదండి. ఆ ఫోటోలు తీసేది ఎందుకు? నీకు దెబ్బ తగిలితే ఒక చిన్న డాక్టర్ వచ్చి దానికి ఒక స్టిక్కర్ వేయడానికి నువ్వు పోయి ఒక స్ట్రక్చర్ మీద పడుకుంది. ఇవన్నీ కూడా డ్రామా, కోడి కత్తి డ్రామా అయిపోయింది. అప్పుడు ఆ సింపతి వాళ్ళు చిన్న ఆయనని చంపామని అదొక గొడ్డలి డ్రామా నడిపారు. సో రాయి సిరేసారని ఇది ఒక డ్రామా స్టార్ట్ చేశారు. ప్రతి టైం ఏదో ఒక డ్రామాతో వస్తున్నారు, ప్రతి సింపతి వస్తుంది అనుకుంటున్నారు. జనాలు కోపంలో ఉన్నారు, మీరు అర్థం చేసుకోండి. జనాలు ఎప్పుడెప్పుడు ఓట్లేసి మిమ్మల్ని తరిమేద్దామని చూస్తున్నారు. మీకు అర్థమైపోయింది ఇంకా మీరు ఓడిపోతున్నారని. రాష్ట్రం తిరిగేటప్పటికల్లా అర్థమైపోయింది మీకు ఓడిపోతున్నారని. అందుకే ఈ డ్రామా స్టార్ట్ చేశారు ఇప్పుడు.